వెల్కమ్ టు 1 టీవీ స్పెషల్ అనాలిసిస్. నేను మీ ఆర్కే. కేవలం ఒక 10 రూపాయల కోవా బన్ ఒక చిన్న సంఘటనగా మొదలై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ ఇదే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తం కూడా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కానీ ఇదే చర్చనీయాంశమైంది. నిజం, ఒక చిరు వ్యాపారి పట్ల ఒక జర్నలిస్ట్గా చెప్పుకునేటటువంటి వ్యక్తి వ్యవహరించిన తీరు ఒక నిజమైన జర్నలిజానికి ఒక మచ్చను తీసుకొచ్చారు సదరు జర్నలిస్టు అంటూ అందరూ విమర్శిస్తున్నారు. నిజమే, ఒక జర్నలిస్టుకి ఏ విధంగా వ్యవహరించాలి అనేటటువంటిది మరిచిపోయి ఆ వ్యాపారి పట్ల అతను ప్రవర్తించినటువంటి తీరైతే నిజంగా ఆక్షేపణీయం. ఇటు సామాన్యుల నుండి రాజకీయ నాయకుల వరకు అందరూ కూడా ఆ కోవా బన్ అమ్మినటువంటి వ్యాపారి వలీకి మద్దతు ఇస్తున్నారు. నిన్న మొన్నటికి చూసుకున్నట్లయితే బైరెడ్డి శబరి కావచ్చు, అలాగే పరిటాల శ్రీరామ్, అలాగే బైరెడ్డి సిద్ధార్థ్, నాగబాబు జనసేనకు సంబంధించి ఒక్కొక్కరుగా ఇప్పుడు బయటకు వచ్చి వాళ్ళ యొక్క సోషల్ మీడియా ఖాతాల ద్వారా అంటే ఎక్స్ ద్వారా ట్వీట్ చేస్తూ అతనికి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నారు. సరే, వీళ్ళందరూ ఇలా ఉంటే ఇప్పుడు మంత్రి నారా లోకేష్, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ కూడా వలీకి మద్దతు ఇచ్చారు. ఇది నిజంగా చిరు వ్యాపారులు కూడా చాలా సంతోషపడుతున్నారు. మాలాంటి చిరు వ్యాపారులకి మంత్రి నారా లోకేష్ అండగా నిలబడడం మాకు చాలా సంతోషంగా ఉంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు స్పందించినటువంటి నాయకులందరూ కూడా ఏదో వచ్చారు అంటే సోషల్ మీడియాలో ఆ మాధ్యమం ద్వారా ఎక్స్లో ట్వీట్ చేసి అతనికి ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. నీ తప్పు లేదంటూ కూడా చెప్పడం జరిగింది, భరోసా కల్పించారు. కానీ నారా లోకేష్ మాత్రం ఎక్స్ ద్వారా స్పందించడమే కాదు, ఇంకో ప్రకటన కూడా చేశారు. నేను స్వయంగా వస్తాను, కలుస్తాను, ఆ బన్ని టేస్ట్ చేయాలని నాకు ఉంది, నేను ఖచ్చితంగా వస్తాను అని చెప్పారు. ఇది నారా లోకేష్ అతని పట్ల ఉన్నటువంటి అంటే చిరు వ్యాపారుల పట్ల ఉన్నటువంటి సాఫ్ట్ కార్నర్, అలాగే ఆ వ్యక్తి తప్పు లేదని భావించి జరిగిన సంఘటన మొత్తం చూసి చలించి అతన్ని కలవడానికైతే ముందుకు రావడం జరిగింది. నిజంగా ఇది గొప్ప విషయం అనే చెప్పాలి. అయితే లోకేష్ ఇలా స్పందించడం అనేది తొలిసారేం కాదు, గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆయన ఇలాగే సోషల్ మీడియాలో ఎవరైనా కానీ తమ బాధను వెళ్ళబోసుకుంటే అది జెన్యూన్గా అనిపించిందంటే మాత్రం ఖచ్చితంగా స్పందించేవాళ్ళు, అలాంటి బాధితులకు అండగా నిలిచేవాళ్ళు. వాటిలో ముఖ్యంగా యువగళం పాదయాత్ర సందర్భంగా కూడా కొన్ని కుటుంబాలంటే అప్పట్లో అధికారంలో లేదు కూటమి ప్రభుత్వం, యువగళం పాదయాత్ర చేశారు నారా లోకేష్. అప్పుడు కూడా ఒక రైతు కుటుంబానికి సహాయం చేశారు. అది కూడా అనంతపురం జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ ఘటనని లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళటం, వెంటనే ఆయన స్పందించడం, అక్కడి స్థానికులు చెప్పడం, ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి వెళ్ళి ఆర్థిక సాయం కూడా అందించాలని ఆ పార్టీ స్థానిక నేతలకు కూడా చెప్పారు. రైతు సమస్యలను ప్రభుత్వం దృష్టికి కూడా మేము తీసుకెళ్తామని చెప్పారు. ఇక నిరుద్యోగ యువకుడు అలాగే ఆ యువకుల పాదయాత్రలోనే ఫీజుకి సంబంధించినటువంటి సమస్య చెప్పుకుంటే వెంటనే స్పందించారు. అది కూడా చిత్తూరు జిల్లాలోనే ఉద్యోగ పరీక్ష ఫీజులు చెల్లించలేకపోతున్నాను, ఉద్యోగాలు అప్లై చేసుకోలేకపోతున్నారంటే వెంటనే ఆ పార్టీ కార్యకర్తల ద్వారా అతనికి ఆర్థిక సాయం అందించారు. అలాగే వరద బాధితులకు గుంటూరులో వచ్చినటువంటి వరదల సమయంలో కూడా చాలామంది ఇల్లు కోల్పోయారు. ఆ కుటుంబాలని పరామర్శించారు. తాత్కాలిక సహాయక సామాగ్రి స్వంతంగా ఆయనే వెళ్ళి అందజేయడం జరిగింది. అలాగే ఒక చిన్న వ్యాపారి తన గోడును కూడా వినిపించుకున్నాడు. అది విజయవాడలో మున్సిపల్ అధికారులు జరిమానాలు విధిస్తున్నారు, ఇబ్బందులు పడుతున్నాము అంటూ సోషల్ మీడియాలో ఆయన పెట్టడం జరిగింది. దానికి కూడా రియాక్ట్ అయ్యారు. అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించేందుకు కూడా చొరవ తీసుకున్నారు. ఇక విద్యార్థుల బస్ పాస్ సమస్య కూడా ఉండింది. బస్ పాస్ రేట్లు పెంచారు అనేటటువంటిది కూడా ఇలాగే ఆయన దృష్టికి రావడంతో దాన్ని అయితే వాళ్ళకి మద్దతుగా మాట్లాడి రాయితీ కల్పించే చర్యలు కూడా తీసుకున్నారు. ఇవన్నీ కూడా అధికారంలో లేనప్పుడు, మరి అధికారంలో వచ్చాక కూడా ముఖ్యంగా చెప్పాలంటే గల్ఫ్ కార్మికుల విషయంలో ఆయన చొరవ అనేది ప్రశంసనీయంగా ఉండింది. అప్పుడు చాలామంది కూడా ఆయన అప్రిషియేట్ చేశారు. చాలామంది గల్ఫ్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి షేక్ల అకృత్యాల్లో చిక్కుకొని వాళ్ళకి సంబంధించినటువంటి వీసాలు కానీ పాస్పోర్ట్లు కానీ ఇవ్వకుండా వేధిస్తుంటే ఇక్కడ చెప్పేది ఒకటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏజెంట్ల మాటలు విని అక్కడికి వెళ్ళి చిక్కుకుపోయి ఇటు రాలేక అక్కడ ఉండలేక వాళ్ళు సతమతం అయిపోతూ సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటే అది లోకేష్ దృష్టికి వెళ్ళింది. అక్కడ మేము నరకం అనుభవిస్తున్నామంటూ బాధితులు పెట్టే పోస్టులకి రియాక్ట్ అయ్యారు. అలాగే జైల్లో చిక్కుకున్న కార్మికులు చాలామంది ఉన్నారు. చేయని తప్పుల్ని చేశారని చెప్పి వాళ్ళని జైల్లో వేసినటువంటి
ఆ కార్మికుల్ని కూడా విడుదల చేసేందుకు. ఇదంతా కూడా సౌదీ అరేబియా, కువైట్ ఈ దేశాలకు వెళ్తుంటారు, గల్ఫ్ దేశాలకి. ఒప్పందంలో ఒక రకంగా ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకోటి చెప్తారు. వాళ్ళు పని చేయకపోతే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడాలు ఇవన్నీ కూడా. దీనికి సంబంధించి భారత విదేశాంగ మంత్రిత్వ శాఖలు కానీ, ఎంబసీలు కానీ వీళ్ళందరూ వాళ్ళ దృష్టికి కూడా ఈ కేసులు తీసుకొని వెళ్ళి కుటుంబాలకు ధైర్యం చెప్పి స్వదేశాలకు రప్పించే ప్రయత్నం చేశారు. వీళ్ళందరూ కూడా యూఏఈ, ఖతార్ ఇక్కడంతా కూడా వాటిలో ప్రమాదాలు జరిగి కొంతమంది మరణిస్తే వాళ్ళకి సంబంధించినటువంటి మృతదేహాలు కూడా స్వదేశానికి తీసుకురాలేనటువంటి పరిస్థితిలో ఉంటే దానికి కూడా చొరవ తీసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా సోషల్ మీడియాల ద్వారా రియాక్ట్ అయ్యేవాళ్ళు. అంత్యక్రియ ఖర్చులు కూడా సహాయం చేశారు అప్పుడు. మరి అధికారంలో లేనప్పుడు చేశారు, ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా అదే స్థాయిలో స్పందిస్తున్నారు, అందరి ప్రశంసలు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ కోవా వన్ విషయంలో ఇవన్నీ జరిగిపోయినాయి. ఇప్పుడు రీసెంట్గా కోవా వన్ విషయంలో కూడా సోషల్ మీడియా ద్వారానే తెలుసుకున్నారు, రియాక్ట్ అయ్యారు. రియాక్ట్ అయ్యి వెంటనే వలీని కలుస్తా అని చెప్పారు లోకేష్. ఈ విషయంలో అతనికి ఏ విధమైన భరోసా ఇస్తాడు ఏంటి, వచ్చి అతన్ని నీ తప్పు లేదని ఓదార్చే ప్రయత్నం మాత్రమే చేస్తాడా, లేకపోతే మొత్తం చిరు వ్యాపారులు అందరూ ఉన్నారు కదా వాళ్ళందరికీ కూడా, అంటే వీళ్ళు రోడ్డు పక్కన బండ్లు పెట్టుకుంటున్నప్పుడు కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి మామూళ్ళ కోసం బెదిరింపులు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంటూ చాలామంది కూడా చాలా సందర్భాల్లో చెప్పారు. మరి వాళ్ళందరికీ కూడా ఏదైనా స్పష్టమైన భరోసా ఏదైనా కల్పిస్తాడా, లేదా వాళ్ళు వ్యాపారం చేసుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించే విధంగా కూడా ఏమన్నా ఇస్తాడా అని చూడాలి. మళ్ళీ దీంతోపాటు కూడా ఇది వలి ఒక్కరికే ఇస్తారా, లేకపోతే మొత్తం చిరు వ్యాపారులందరికీ కూడా ఒక భరోసా హామీ అనేది కల్పిస్తారా లేదనేది చూడాలి. అలాగే జర్నలిస్టుల విషయంలో కూడా ఈ మధ్యకాలంలో చూస్తే ఫేక్ జర్నలిస్టులు ఎక్కువైపోతున్నారు. మనం చూసాం కదా ఈ కోవా వన్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు కూడా, అంటే అందరూ కాదు కొంతమంది ఫేక్ జర్నలిస్టులు వేషం వేసుకొని ఒక ఐడి కార్డు తయారు చేసుకొని వెళ్ళి వేధింపులకు గురి చేస్తున్నటువంటి సందర్భాలు కూడా చాలా చూస్తున్నాం. మరి అటువంటి జర్నలిస్టుల నియంత్రణ కోసం ఏమన్నా కొత్తగా ఇంకేదన్నా చర్యలు తీసుకుంటారా, ఆ విషయంలో కూడా ఏమన్నా ప్రకటన చేస్తారా ఏమని అయితే ఎదురు చూస్తున్నారు. విశ్లేషకులు కూడా అదే చెప్తున్నారు. వీటిపై నారా లోకేష్ కొంతవరకు స్పందించి ఏదైనా చొరవ తీసుకొని వాళ్ళకి చిరు వ్యాపారాలకు భరోసా కల్పించాలి. అలాగే ఫేక్ జర్నలిస్టు విషయంలో కూడా కొంచెం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేటటువంటిది కొంతమంది రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మరి చూడాలి లోకేష్ వెళ్ళిన తర్వాత ఇటువంటి వాటిపై కూడా ఏమైనా స్పందిస్తారా లేదా అనేది. సో ఈ అంశంపై మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి 1TV స్పెషల్ అనాలిసిస్.